My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like, I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. Praise Lord andi, దేవునికి మహిమ కలుగును గాక. మరి రోజు మరి అద్భుతమైన రీతిగా ఈ చక్కటి దినమున మనం ఉంటుండగా మరి ప్రార్థన చేసుకుందాము. అలాగే దేవాది దేవునికి మరి మహిమ కలుగులాగా మరి వాక్యం మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించేలాగా ముందుకు సాగుదామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాద సన్నిధికి వచ్చుటకు మీరు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు ప్రభా. నీ ప్రేమలోని సారాంశాన్ని ప్రభా ఈరోజు మరొక్కసారి మేము ధ్యానిస్తుండగా, అవును తండ్రి, అందరికీ తెలిసిన మాటనైనా, అందరూ ప్రభా చదువుకునే మాటనైనా తండ్రి, మరి ముఖ్యంగా క్రైస్తవులకి తెలిసిన మాట యోహాను సువార్త 3:16 వెళ్ళిన సత్యాలు నైనా, ఈరోజు మా పట్ల మీరు చేసిన గొప్ప కార్యం ఏమే ఉన్నదో నైనా, ఎందు నిమిత్తమే మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారో, ఎందుకు మీరు జన్మించి ఉన్నారో, ఆ శుభ సందేశం ఎందుకై ఉన్నదో దాని గురించిన సత్యాలు మేము నేర్చుకుంటుండగా మాతో మాట్లాడి ప్రభా సర్వసత్యంలో మమ్మల్ని స్థాపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే యోహాను సువార్త 3:16-17 వచనాలండి. అవును, ప్రాముఖ్యమైన దినంలో మనం ఉన్నాము కాబట్టి మరి ఈరోజు మరి ఈ మాటను చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అవును, మనకి మరి తెలుసండి, మరి అందరూ లోకమంతా కూడా డిసెంబర్ మాసంలో డిసెంబర్ 25వ తారీఖున మరి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఆయన పుట్టాడు, ఆ తర్వాత మరి గుడ్ ఫ్రైడే రోజు ఆయన మరణించాడు అని చెప్పేసి మరి ఈ 2 దినములని ప్రాముఖ్యంగా మరి క్రైస్తవులంతా కూడా ప్రపంచమంతటా హల్లెలూయా లోకమంతా నిజమే అండి. మరి అందరూ ఆశ్చర్యపడేది ఏంటి అంటే మరి క్రైస్తవులు కాని వారు చెప్తున్న మాట ఏంటంటే, ఈవెన్ నేను ఎంతోమంది నోటి నుండి విన్న మాట ఏంటంటే, మన భారతదేశంలో ఎన్ని దేవతలు ఉన్నానో, ఎంతమంది దేవుళ్ళు ఉన్నానో, మరి లోకమంతటిలో మరి వాళ్ళ దేవుడే ఎక్కువ ఉన్నాడు, క్రైస్తవులే ఎక్కువ ఉన్నారు, మరి ప్రపంచమంతా కూడా వాళ్ళ దేవుడే ఉన్నాడు, వాళ్ళ దేవుడిని అంటే ఆ దేవుడిని ఆరాధించే వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి ఎంతోమంది పలకడం మనం వింటున్నాం. అంటే వింటున్నారు, అవును, లోకమంతటిని వేలుతున్న దేవుడు యేసుప్రభు వారు ఎన్నో దేశాలకి యేసుప్రభే దేవుడన్న సత్యము తెలిసి కూడా మరి మా దేశంలో ఉన్న దేవుడే మాకు సొత్తు, వేరే దేశం దేవుడు మాకు అక్కర్లేదని మరి ఎంతోమంది మరి అసత్యంలో నిలిచిపోతున్నారు. మరి దీనంతటికి కారణం ఏదైనాను మన దేవాది దేవుడైతే ఒక సత్యాన్ని మనకి బోధించడానికి ఈరోజు మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. అదేంటి అంటే లోక రక్షకుడు మరి పుట్టిన దినమున మరి ఆయన ఏమిని వాగ్దానం ఇస్తున్నాడంటే, లోకాన్ని ప్రేమించిన దేవాది దేవుడంట. చూడండి, యోహాను సువార్త 3:16 వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడినిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అంటారు. చూడండి, ఇక్కడ మనమేమో పుట్టినరోజు గురించి ఆలోచించాల్సిన దినముగా ఉంది, కానీ ఇక్కడ ఎత్తబడే గురించి మాట్లాడతాం. అవునండి, ఆయన పుట్టినది కేవలం ఎత్తబడడానికి అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అవును, ఆయన పుట్టినరోజు అని చెప్పేసి అన్ని పండుగలు చేసుకున్నట్టుగా, మరి అవును నెలంతా పండుగ చేసుకున్నట్టుగా కాదండి. ఈ సెలబ్రేషన్ ఆ సెలబ్రేషన్ అని కాదు, కానీ ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడు, దేనికోసం వచ్చి ఉన్నాడు, ఏ పని నిమిత్తం వచ్చి ఉన్నాడు అనే సత్యం మనం గ్రహించినప్పుడే నిజమైన క్రిస్మస్ వాతావరణం మన హృదయాంతరంగంలో మరి వెదజల్లబడుతుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రాముఖ్యంగా నేను కొద్దిసేపు ఈ కొద్ది నిమిషాలు నేను మాట్లాడుతుండగా మరి ప్రాముఖ్యమైన మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, దిస్ God has came into this world to give this universal salvation అండి. అవునండి, దేవుడు ఓన్లీ క్రైస్తవుల కోసం రాలేదు, క్రైస్తవులుగా ఉన్న దేశం కొరకు రాలేదు,
క్రైస్తవులని మరి ఎక్కువ జనాభాగా ఉన్న దేశంలోనికి రాలేదు. మరి ఎక్కడైతే యేసు ప్రభు వారి గారిని ఎక్కువగా ఆరాధిస్తారో అంతా కూడా మరి చర్చిలు మరి ఉన్నాయో అలాంటి దేశం కోసం దేవుడు రాలేదు, కానీ దేవాది దేవుడు వచ్చింది లోకం కొరకండి. చూడండి ఎంత చక్కటి మాట, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. కారణం చెప్తున్నానండి ఇక్కడ, ఎందుకు వచ్చాడు? హీ లవ్డ్ ద వరల్డ్. ఎందుకు వచ్చాడు? లోకానికి తన కుమారుణ్ణి అర్పించడానికి, అలాగే మరి ఎత్తబడే కారణం నిమిత్తం వచ్చి ఉన్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రేమ గురించే నేను చెప్పాలనుకుంటున్నానండి. కారణం ప్రేమ. నేను గతంలో చెప్పి ఉన్నాను, ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. నిజం చెప్పాలంటే ఒక్కటే సత్యం ఏంటంటే, ఆయన పుట్టినది చనిపోవుట కొరకు, చనిపోయినది మరి మన నిమిత్తమే, మన పాపాల నిమిత్తమే. క్షమించండి. మరి ఈరోజు శుభ దినమున, మరి నిజంగా క్రిస్మస్ దినము లాంటి వాక్యం చెప్పాల్సిన ఈ దినమున, మరి ఇంత శుభదినమున నేను మరి ఎందుకు లెంట్ డేస్ గురించి మాట్లాడుతున్నానంటే, మరి అదే కదండి మనకు కావాలి. మన పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయదురు అని చెప్పేసే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. మరి ఎలా ప్రేమించాలి, ఎందుకోసము ప్రేమించాలి అనే దాని గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, క్లుప్తంగా నేను ఈరోజు మరి ఎన్నో మెసేజ్లు వింటారు. ఈరోజు ఎంతోమంది సంఘానికి వెళ్తూ ఉంటారు. చర్చిలలో ఆల్రెడీ నెలంతటిలో మరి క్రీస్తు పుట్టాడు, క్రీస్తు పుడుతున్నాడు, పుట్టాడు, వస్తాడు, మరి అన్ని వాక్యాలు నేర్చుకుంటూనే వచ్చాం, కానీ కారణం అనేది మాత్రం ఈ లోకం మర్చిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకానికి అంతటిని రక్షించడానికి వచ్చాడండి. దానికి పునాది వాక్యము కొలొస్సీలకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం నుండి మనం నేర్చుకోబోతున్నామండి ఈరోజు. మరి కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్ళి కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాం. ఆయన చెప్పిన మాటలు ఎంతో గొప్పవండి, వాటినే మనం ధ్యానిద్దాం ఉంటాము. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి మీకోసం చదువుతున్నానండి. కాగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసేనని, చూడండి చేసేనని ఒకడినొకడు ఎడల ఒకరినొకడు సహించుకొనుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటి వలన, చూడండి, వీటినన్నింటిని పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి అని చెప్తున్నాడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనివ్వడి. ఇందుకొరకే మీ కొరకు శరీరముగా మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండి. ఇక్కడ చూడండి, ఈ వచనాన్ని చదువుతుంటుండగా దేవాది దేవుడు ఏం చెప్తున్నా అంటే, క్షమించుడి. ఎలా క్షమించుడి? ప్రేమించుడి. ఎలా ప్రేమించుడి అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆయన వచ్చినది లోకాన్ని ఆల్రెడీ ప్రేమించాడు కాబట్టి మరలా చెప్తున్నానండి, సిలువ అనేది ఒక మరే సొల్యూషన్ మాత్రమే అని మీకు చెప్పాలనుకుంటున్నాను. నిజమే, దేవుడు ఆల్రెడీ లోకాన్ని ప్రేమించాడు. ఏ రోజు ప్రేమించాడు తెలుసా అండి? దేవాది దేవుడు మరి ఈ లోకంలో ఏమున్నా లేకపోయినను లోకాన్ని సృజించిన సమయంలో మరి తన హృదయాంతరంగం ఏ రీతిగా ఉందో మనకు తెలియదు, కానీ ఏ రోజైతే ఆదాముని ఆ తర్వాత అవ్వని మరి తను తయారు చేసి లోకంలో జీవించడానికి తన జీవాత్మను ఊది ఉన్నాడో అప్పుడే ప్రేమ పుట్టేసిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్షణమే తన లోపల తన శ్వాసతో తన రూపంలో తన జీవ ఆత్మ చేత మరి చేసి మరి ఒక మనిషిని తయారు చేసిన దినమనే నిజమైన ప్రేమ పుట్టింది. అప్పటి వరకు మనుషుడు లేడు, అప్పటి వరకు లోకం అంటే మరి ఏమీ లేదు అక్కడ, కానీ కేవలం పరలోకంలో దూతలు మరి తోసివేయబడిన లూసిఫరు తన టీం మాత్రమే ఉండొచ్చండి, తండ్రి దేవుడు మాత్రమే ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడు మరి త్రిత్వమైన దేవుడు మరి ఆత్మ చేత నింపబడిన వాడు పరిశుద్ధుడైన దేవాది దేవుడు మరి ఆత్మయ్య ఉన్నవాడు ఆయనే, యేసుప్రభు వారు ఆయననే, దేవాది దేవుడు ఆయననే. మరి ఆయన ఏం చేశాడు తెలుసా అండి? ఒక మనిషిని తయారు చేసి ఆ తయారు చేస్తున్నప్పుడే ప్రేమ పుట్టేసిందండి. ఇప్పుడు చూడండి, మనం అనుకుంటాం కదా పక్క వాళ్ళ బిడ్డల్ని మనం ప్రేమించగలమా అంటే ప్రేమిస్తామేమో అండి. పిల్లలు అంటేనే ప్రేమ ఉంటుంది, ఆటోమేటిక్గా ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉండకుండా వాళ్ళని చూస్తేనే ముద్దాడుతాము, మరి దగ్గర తీసుకుంటాము. ఒకవేళ వాళ్ళు
మన శత్రువులు పిల్లలైనా కానీ వాళ్ళు చేసిన దానికి పిల్లలేంటి, పిల్లలదేముందిలే అని పిల్లల్ని కూడా దగ్గర చేసుకుంటాం. అంటే అందరూ అలా ఉండకపోవచ్చండి, కానీ ప్రేమిస్తామండి. అది ఆటోమేటిక్గా పుట్టేసిన ప్రేమ. కానీ అదే కన్న బిడ్డల పట్ల ఉండే ప్రేమ చాలా గొప్పదండి. అది మారని ప్రేమ. రక్త పాశం అంటారు. హల్లెలూయా, రక్త పాశం అంటారు. ఇక్కడ జీవ పాశం అని నేను అంటున్నాడు. ఎప్పుడైతే దేవాది దేవుడు ఒక మనిషిని సృష్టించాడో, ఈరోజు ఎంతోమంది తన వాక్యం వింటున్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఒక మనిషిని సృష్టించిన దినమున దేవాది దేవుడు తన సంపూర్ణతని ఆ మనిషిలోనికి విడుదల చేసి ఉన్నాడండి. ఆ సంపూర్ణతను బట్టి తనగానే ప్రేమించుకోగలిగి ఉన్నాడు. ఎందుకంటే నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా ఎవరిని ప్రేమించలేము కదండి. ఆ రీతిగా తన పోలికలో ఉన్న తన బిడ్డని, మరి తన హస్తములతో చెక్కబడిన ఆ బిడ్డని ఆదాముని మరి దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఆదాం వలన వచ్చిన లోకాన్ని దేవుడు ప్రేమించాడు. అదే నిజమైన లోకం. అసలు లోకం అంటే ఏంటి అనేది మరి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మీరు పాత మెసేజ్లు అన్నీ విన్నా కూడా ఇవే మాటలు వస్తాయండి. మరి ఎప్పుడు చూసినా ఇదే ఈ కొన్ని ఒక 1000-1500 పేజీలలోకి వెళ్ళి వాక్యాలు మాత్రమే మనం చెప్పగలమండి. చెప్పినదే చెప్పినట్టు ఉంటుంది, బోధించినదే బోధించినట్టే ఉంటుంది. ఎందుకు తెలుసా? ఇది సత్యం, ఇదే మన జీవం. నిన్న అన్నం తిన్నామా, మళ్ళీ వాళ్ళు అన్నం తింటాం. ఎందుకంటే కాదు కదండి, ఆ సత్యము మనల్ని మార్చడానికి, ఆహారం మనకి జీవాన్ని ఇవ్వడానికి. ఇది నిత్య జీవం అండి. అందుకే పాత నిబంధనలో చెప్పిన మాటనే కొత్త నిబంధనలో కూడా చెప్తున్న మాట ఏంటంటే, వాక్యానుసారంగా జీవించాలంటే వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించమంటున్నాడు దేవాది దేవుడు. అవునండి, ఏ థియాలజీ పుస్తకాల్లో, ఏ సైన్స్ పుస్తకాల్లో ఎక్కడెక్కడికో వెళ్ళి ఇంకేదో తవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ 1500 పేజీలు మాత్రమే ఉన్న ఈ పుస్తకాన్ని నువ్వు దివారాత్రములు ధ్యానించిన ఎడల నువ్వు కంప్లీట్గా ఆయన స్వరూపంలో మార్చబడతావు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆదాము కాలంలో ఆదాము దేవుని పోలిక పొందుకొని పాపము చేసినప్పుడు పడిపోయాడు. పడిపోయిన బిడ్డని విడిచిపెట్టకుండా ఆ బిడ్డ ద్వారా వచ్చిన పాపము మరి జయించాలంటే, ఆ పాపాన్ని తోసివేసేయాలంటే మరి దేవాది దేవుడు ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమకి సొల్యూషనే ఎలా విడిపించాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఎన్నో మార్గాలు. మరి పాత నిబంధనలో మరి ముందు రక్తం చిందించబడింది. ఎవరిదండి చెప్పండి? దేనిది అంటే మరి జంతువులది. అన్ని జంతువులది రక్తం చిందించబడలేదు. మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను గతంలో కూడా అడిగాను మిమ్మల్ని, కేవలం కొన్ని పశువులనే ఎందుకు ఎన్నుకున్నాడు, కొన్ని పశువులను ఎందుకు ఎన్నుకోలేదు అంటే ఆ సత్యం కూడా మేము చెప్పి ఉన్నాను. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే పాపము లేని గొర్రె పిల్లలు, పాపము లేని మరి అంటే పాపం అనేది ఇక్కడ ఎక్కడ వస్తుందంటే జీవంలోకి వెళ్ళొస్తుందంట. జీవంలో పాపం పోతుందంట. పరిశుద్ధ దేవుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత ఊదిన జీవవాయువు మనిషిలోకి వెళ్ళినప్పుడు ఆయన పవిత్రుడిగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో, పండు తిన్నాడో పాపం వచ్చేసిందండి. మరి జంతువులలో పాపం ఎక్కడికి వెళ్ళొచ్చింది అంటే అది నాకు తెలియదు. కానీ మరి జంతువులు ఏం చేసాయి తెలియకుండా ఆహారం ఏది ఇచ్చాడు దేవుడు అంటే మరి కేవలం గడ్డిని తినమని ఇచ్చున్నాడు. దేవుడు పెట్టినది ఆజ్ఞ ఏంటంటే రక్తాన్ని తినకూడదు, మాంసము తినొచ్చు కానీ రక్తాన్ని తినకూడదు అని. ఏ రక్తాన్ని అయితే మనము భుజిస్తామో ఆ రక్తం ఎలాంటిది తెలుసా అండి? జీవం అంట. సో ఏ శరీరంలో రక్తం ఉంటుంది అంటే మరి మనుషులలోనే కాదండి, పక్షువులలో కూడా, మరి జంతువులలో కూడా రక్తం ఉంటుంది. అయితే ఏ పక్షులు, ఏ జంతువులైతే రక్తానికి సంబంధించిన ఆహారాన్ని తినవో, జాగ్రత్తగా వినండి సుమా, ఆ జంతువులని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడని మీకు చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే రక్తంలో జీవం ఉన్నది, రక్తాన్ని మీరు ముట్టకూడదు అంటున్నాడు. ఆ రక్తం ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే దేవునిలోకి వెళ్ళి వచ్చిన రక్తమే. కాబట్టి హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే గొర్రెలని, కోడెలని మాత్రమే ఆయన మరి ఎన్నుకున్నాడు. ఎందుకంటే అవి మీరు చూడండి, అవి నాన్ వెజ్ తినవు. అదే సింహాలు, మరి ఏ జంతువుని నువ్వు చూసినా అది ఆటోమేటిక్గా ఏదో ఒక ప్రాణిని చంపి తింటూ ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఆకాశ పక్షులలో చూస్తే పావురాన్ని, మరి కొన్ని పిట్టల్ని మాత్రమే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే మరి కొన్ని వాటిని అంటే అవి నాన్ వెజ్ తినేయండి. నాకైతే పరిశుద్ధాత్మ దేవుడు అలా బోధించున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ రక్తం చిందించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మన ప్రాణాన్ని కాపాడడానికి. మన ప్రాణం పోతుంది, పరలోకానికి వెళ్ళాలి,
కానీ పరలోకానికి వెళ్ళకుండా మన ప్రాణం, మన జీవం, మన ఆత్మ నరకానికి వెళ్ళవలసిన పరిస్థితిలో ఉంది. కాబట్టి తప్పించడానికి మాత్రమేనండి నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఈరోజు క్రిస్మసే కావచ్చు, ఈరోజు పండగ దినమే కావచ్చు, మీరు పశువుల తొట్టె గురించి మాట్లాడతారో, లేకపోతే ఇంకా దేని గురించి మీరు వింటా అని ఆలోచిస్తున్నారో, ఇంట్లో ఏ డెకరేషన్తో ఉన్నారో నాకు అవసరం లేదండి. నేను మాత్రం క్రీస్తు పుట్టాడు, లోకరక్షకుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనే సత్యం మాత్రమే నేను చెప్పడానికి ఇక్కడ ఉన్నానండి. ఎలా వచ్చాడు కాదండి, ఎందుకు వచ్చాడనే సత్యం మీకు బోధించవలసిన దానిగా నేను ఉన్నాను. కాబట్టి అది నా భారము, కాబట్టి నేను ఈరోజు బోధిస్తున్నాను. మరొక్కసారి హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు మరలా మనం ధ్యానించినప్పుడు అక్కడ ఏమని అంటున్నాడు చూడండి. మీరేం చేయాలంట చూడండి. మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చూడండి, ఎవరికైనాను హాని చేసిన ఎడల మీరు ఒకరినొకరు క్షమించుకొనుడి. నిజం చెప్పాలంటే దేవుడు మనము పాపము చేసినా కూడా క్షమించాడు. ఆ లక్షణమే మనకిస్తున్నాడు. ఆయన స్వరూపంలో ఉన్న మనము ప్రేమించాలంట, క్షమించాలంట. ఇదే నిజమైన మూలం. ప్రేమ ఎలా ఉంటుంది అంటే, మళ్ళీ ప్రేమ యొక్క లక్షణాలు అయితే మనం కొరింథీయులకు రాసిన పత్రికల్లో మనం చూడొచ్చు, వినొచ్చు. కానీ నిజమైన ప్రేమ ఏమైనదంటే, పాపులమైన మన కొరకు దిగి వచ్చినదే నిజమైన ప్రేమ. పాపులను క్షమించుటయే నిజమైన ప్రేమ. పాపులను ఎంకరేజ్ చేయమని నేను చెప్పట్లేదు, పాపులను ఇష్టపడమని నేను అనట్లేదు, పాపులను మరి సపోర్ట్ చేయమని నేను కానీ దేవుడు కానీ చెప్పట్లేదు. కానీ మరి పాపులని ప్రేమించి పాపులను క్షమించడానికి, పాపుల నిమిత్తమే దేవుడు వచ్చి ఉన్నాడండి. నిజంగా ఒక మాట అడుగుతాను, ఆయన ఎవరి కోసం వచ్చానని చెప్తున్నాడండి. నేను పాపుల నిమిత్తమే వచ్చి ఉన్నాను, మరి నీతిమంతుల నిమిత్తం నేను రాలేదంటున్నాడు. ఏంటి అర్థము? దాని అర్థం ఏంటి అంటే, నీతిమంతులకి రక్షకుడు అవసరం లేదా? నీతిమంతులకి మరి పాప క్షమాపణ అవసరం లేదా? పాపం లేకుండా పుడుతున్నారా? కాదండి. కాకపోతే ఏంటంటే, మనము పాపులను క్షమించాలని, ప్రేమించాలని ఈ మాటని దేవుడు మనకి జ్ఞాపకం చేసే ఉద్దేశంలో చెప్పి ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి ఉన్నాడు. నేను రాలేదు నీతిమంతుల కొరకంటే, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అందరూ పాపం చేసిన వారే అని మరి దేవాది దేవుని వాక్యమే చెబుతుంది. అందరి నిమిత్తం ఆయన వచ్చి ఉన్నాడు, అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. మళ్ళొక్కసారి చెప్తున్నాను, లోకం అంటే ఏమున్నదంటే పక్షులు, జంతువులు, మరి ఆకాశ పక్షులు, సముద్రంలో ఉన్నవి, మరి అన్నీ కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ ద చెట్లు, చేమలు, కొండలు, కోనలు అన్నీ కూడా లోకంలోనే ఉన్నాయండి. ఆ లోకాన్ని అంతటినీ కూడా దేవుడు ప్రేమించాడు. అలాగే మరి ఎవరిని ప్రేమించాడు అంటే, మనిషిని ప్రాముఖ్యంగా ప్రేమించాడు. ఎందుకంటే తన పోలికలో పుట్టి ఉన్నాడు కాబట్టి, తన పోలికలో మరి దేవాది దేవుడు తయారు చేసుకున్నాడు కాబట్టి, ఆ తండ్రి ప్రేమ తనని విడిచిపెట్టకుండా ఎంతవరకు తీసుకొచ్చిందంటే, ఇదిగో కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచులాగా. చూడండి, ఎవరు పుట్టి ఉన్నారు? యేసు ప్రభు వారు వచ్చి ఉన్నారు. మరి కన్యక గర్భంలో పుట్టి ఉన్నారు, పాపము లేని వారిగా పుట్టి ఉన్నారు. ఒక్కసారి ఆలోచించేద్దామండి. ఇక్కడ మొదటిగా ఆదాము అవ్వ పాపం చేసి ఉన్నారు. అవ్వనే పాపం చేసిందని లోకం పొడుస్తూ ఉందండి ఇప్పటికీ, ఈ రోజు వరకు కూడా. స్త్రీలు బలహీనులు కాబట్టి, అవ్వ పాపము చేసింది కాబట్టి, అవ్వనే పండు తినింది, అవ్వ దగ్గరికే సాతాను పోయిందంటే, అవునండి, కొన్ని సత్యాలు దాంట్లో చాలా ఉన్నాయి. సత్యం ఏంటి తెలుసా? లోక రక్షకుడు అనేవాడు రావాల్సిందిగా ఆది నుండి కూడా మరి నాకు తెలిసి లూసిఫర్కి కూడా తెలుసేమో. ఎందుకంటే దేవుడు చేయబోతున్న ప్రతి ప్రణాళిక మరి తన ప్రాణప్రియుడైన తన దగ్గరగా ఉన్న, తనకి మరి అందుబాటులో ఉన్న లూసిఫర్కి కూడా పంచుకొని ఉంటాడండి. రాబోయే సంగతులు ఆది నుండి అంతం ఎరిగిన వాడు దేవాది దేవుడు. మరి తన దగ్గర ఉన్న వారికి ఖచ్చితంగా కొద్దో గొప్ప రాబోయే సంఘటనలు తెలుస్తూ ఉంటాయి. అల్పులం, అయోగ్యులం మనుషులమే దేవుని సంగతులు, దేవుని గురించి రాబోయే సంగతులు, ఇతరుల గురించి రాబోయే సంగతులు ప్రవచనాత్మకంగా మనకి తెలిసినప్పుడు మరి ఖచ్చితంగా లూసిఫర్కి ఎన్నో విషయాలు, ఎన్నో సత్యాలు తెలుసండి. తెలుసు కాబట్టే దేవాది దేవుడు ఏం చేశాడంటే, ఆ సమయంలో మరి నేను నమ్మేది ఏంటంటే, అక్కడ లూసిఫర్ గాడు ఏం చేశాడంటే అవ్వని మరి వాడుకున్నాడండి. ఎట్లా వాడుకున్నాడంటే, పాపం ఎంటర్ అయ్యేలాగా. ఎందుకంటే వాడికి తెలిసిన సత్యం, లోకరక్షకుడు ఒక స్త్రీ ద్వారా రాబోతున్నాడు అని. అవును, పాపం అనేది వస్తుంది, పాపము అనేది వస్తుందని కూడా తెలిసేమో, అందుకే ప్రణాళిక తను అడిగేసి ఉంటాడు. అది కూడా లోకరక్షకుడు మరి ఒక స్త్రీ ద్వారా రాబోతున్నాడు అన్న విషయం తెలుసు కాబట్టి, ఆదాము ఎన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉన్నా, ఆదాము ఒంటరిగా ఉన్నంత కాలం సాతాను రాలేదండి. ఇప్పుడు చూస్తే ఒంటరిగా ఉన్నావా, ఒంటరిగా బతుకుతున్నావా, సాతాను శోధనలు వస్తాయి, అందుకే పెళ్లి చేసుకోవాలి, బాగుండాలి అంటారు ఇప్పటి సమాజం. అంటే అది కూడా నిజమండి. కానీ ఆ టైంలో ఒంటరిగా ఆదాము ఉన్నప్పుడు ఏ సాతాను రాలేదు.
కానీ ఎప్పుడైతే అవ్వ వచ్చిందో, ఎందుకంటే సత్యం ఏంటంటే, ఆ సత్యం ఎవరికి తెలుసు అంటే లూసిఫర్కి తెలుసు. అబద్ధికుడైన లూసిఫర్కి తెలిసిన సత్యం ఏంటంటే ఆ రక్షకుడు, లోక రక్షకుడు ఒక స్త్రీ నుండి వస్తున్నాడు. ఆ స్త్రీ ఎవరో కాదు, దేవుడు ఇప్పుడు తయారు చేసిన అవ్వనే అని తెలుసు. కాబట్టి అవ్వని మోసపుచ్చినాడు. మోసపోయిన అవ్వ ఒప్పుకుంది, క్షమించమని కోరలేదు కానీ ఒప్పుకుందండి. ఒప్పుకోనులనే క్షమాపణ ఉంది. అందుకే దేవాది దేవుడు ఆమెను బట్టి లోకాన్ని శపించలే, ఆదాంని బట్టి, ఆదామా నిన్ను బట్టి ఈ భూమి శపించబడింది అంటున్నాడు. శపించబడింది అన్న మరుక్షణం మరి భూమి కూడా శపించబడిందంట. ఆదాము నుండి వచ్చే సంతానము శపించబడుతుంది. అక్కడ అవ్వ శపించబడుతున్నది, భార్య కాబట్టి తన ద్వారా వచ్చిన బిడ్డలు శపించబడ్డారు, పాపంలోనికి ప్రవేశించారు. పాప జీవితంగా ఈ రోజు వరకు ఈ లోకం వెళ్ళిపోతూ ఉంది. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. పాపం ఎంటర్ అయినంత మాత్రాన దేవుడు విడిచిపెట్టలేదండి. ఇది మనం తెలుసుకోవాల్సిన నిజమైన క్రిస్మస్ గుడ్ న్యూస్ ఏంటంటే, పాపము లోకంలోకి అడుగు పెట్టినది, పాపము కంటే కూడా గొప్పది ఏంటంటే దేవుని ప్రేమ అదే లోకంలో ఉన్నదండి. ఆ ప్రేమను మించినది ఇంకొకటి లేదు. పాపము ప్రేమని జయించలేదండి. కాబట్టి అందుకోసమేనేమో సమస్త దోషములను, పాపములను, ప్రేమ కప్పును అంటే నీ ప్రేమ నా ప్రేమ కాదండి, దేవుని ప్రేమ లోకంలో ఉన్న సమస్త పాపములను, సమస్త దోషములను కప్పివేసింది. ఆ సొల్యూషనే యేసు ప్రభు వారు భూమి మీదకి రావడం, జీవించడం, బ్రతకడం, అది కూడా పాపం లేకుండా అండి. అప్పుడు కదండి నిజమైన సొల్యూషన్. అవును, మళ్ళీ చెప్తున్నాను, కారణం అంతా కూడా ప్రేమే. ప్రేమనే మూలం, ప్రేమనే కారణం. ఆ ప్రేమను బట్టి యేసు ప్రభు వారి సిలువ యాగం. హల్లెలూయా. సిలువ కేవలం సొల్యూషన్ మాత్రమే. నేనేమంటానంటే, ఒకవేళ సిలువ లేకపోతే హల్లెలూయా వేరే మార్గం దేవుడు ఎన్నుకుంటుండేమో. సిలువ ఆటంకం అయిపోతే, ఒకవేళ సిలువ కాని ఎడల ఇంకొక సొల్యూషన్ దేవుడు ఎన్నుకుంటుండేనేమో. కానీ ఈ లోకాన్ని మాత్రం ఆయన విడిపించడానికి ఏదో ఒక మార్గం ఎన్నుకునేవాడే దేవాది దేవుడు అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ కొలెసి రాసిన పత్రికలో ఏమంటున్నా అంటే, ప్రేమించండి, క్షమించండి, తోటివారిని ప్రేమించండి, క్షమించండి, హత్తుకోండి, మరి మంచి బుద్ధి కలిగి ఉండండి అంటున్నాడు. వీటన్నింటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడే అంటున్నాడు. ఆయన లక్షణము ప్రేమ. కాబట్టి ఆ ప్రేమని మనం మొదటిగా ధరించుకోవాలి. అప్పుడు ఆ ప్రేమని మనం ధరించుకుంటేనే హల్లెలూయా పరిశుద్ధత అనేది ఆటోమేటిక్గా మన జీవితంలో మనకి తోడుగా నిలబడుతుంది. ప్రేమిస్తే మనం ద్వేషించకపోతే ఒకరిని చంపము, ఒకరి గురించి తప్పుగా ఆలోచన చేయము. ఒకరిని క్షమించినప్పుడు మనకి పగ ప్రతీకారాలు అనేవి రావు. పగ ప్రతీకారాలు లేకపోతే హింసలు అవన్నీ ఏమీ ఉండవండి. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతిదానికి మూలం ప్రేమే. ఆ ప్రేమకు కారణభూతుడే యేసు ప్రభువారు, తండ్రి అయిన దేవాది దేవుడు. అయితే ఇంకొక వచనాన్ని మీకు బోధన చేస్తున్నాండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మనకు ఆ శక్తి సరిపోతుందా? మనం నిజంగా క్షమించగలుగుతున్నామా? నేనైతే రోజు ఎంతో మందిని క్షమించలేకపోతూ ఉంటాను. మరలా దేవుని సహాయం కోరుకుంటాను. ప్రభా, నువ్వు క్షమించమన్నావు కదా, నేను క్షమిస్తాను, కానీ నాకు సహాయం చేయి ప్రభా, నా వల్ల కాదు అని అడుగుతూ ఉంటాము. నిజంగా ఈరోజు మీరు ఎన్ని బహుమానాలు తీసుకుంటున్నారో, మరి శాంటాక్లాజ్ అంట, మరి ఇంకేదోనంట, మరి ఏ బహుమానం మీరు కోరుకుంటున్నారో. అవును కదండి, పుట్టినరోజు నాడు ఖచ్చితంగా బహుమానాలు వస్తాయి. మరి యేసు ప్రభు వారి పుట్టినరోజు అంటే బహుమానాలు ఆయనకి మనం ఇచ్చేదేముంటుందండి? ఏముండదు. కానీ మనకి ఆయన బహుమానాలు ఇవ్వాలని కోరుకుంటారు. నేనైతే ఆల్రెడీ పెద్ద లిస్ట్ రాసి పెట్టాను, ప్రభా నీ క్రిస్మస్కి నాకు ఈ గిఫ్ట్లు కావాలని. మరి ఈరోజు మీరే గిఫ్ట్లు అడుగుతున్నారండి దేవుణ్ణి. నేను అడుగుతున్నాను, పరిశుద్ధతని, ప్రేమని ధరించుకోవడానికి కృపనివ్వమని అడుగుతారా? వాటిని, ఆయన లక్షణాన్ని, ఆయన స్వరూపాన్ని మరి దేవునిలో మీరు కోరుకుంటారా? అదే బహుమానంగా మీరు ధరించుకుంటారా? ఏదో మరి సెలబ్రేషన్లో రెడీ అవ్వడం కాదు, తెల్ల బట్టలు వేసుకోవడం కాదు, లేకపోతే క్రిస్మస్ బట్టలు ధరించుకోవడం కాదు. కానీ అదంతా మంచిదండి. ఆయన చేసిన కార్యాలను ధ్యానించుకోవడం మంచిదే. కానీ నిజంగా ఒక ఆచారబద్ధమైన పండుగలు కాదు మనం చేసుకోవాల్సిన నిజమైన పండగ ఏంటంటే, ప్రేమ చేత నింపబడిన నిజమైన ప్రేమ ధారలతో కూడిన పండగ. హల్లెలూయా. మరి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకి దేవుడు సహాయం చేయనుగాక. ఏంటండి చూడండి, అక్కడ నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. 3వ వచనాన్ని చదువుతున్నాడు. అంతేకాదు, శ్రమ ఓర్పు, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము.
అందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట అండి, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మ వలన ప్రేమ మనలోనికి కుమ్మరించబడిందంట. హల్లెలూయా, మన హృదయంలోకి కుమ్మరించబడిందంట. చాలామంది పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, సన్నిధి కావాలి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా కానీ పరిగెడతాం. నేను కూడా అండి, నేనేం తక్కువ తెలియదు. దేవా ఈరోజు నన్ను నింపు, ఫిల్ మీ అఫ్రెష్ అదొక పదం దొరికింది అందరికీ. ఫ్రెష్ కాదమ్మా, ముందు ప్రేమ, నూతనమైన ప్రేమ. ఆయన ప్రేమ నూతనీకరించబడుతుందంట. ఈరోజు చేసి నువ్వు కన్నీరు కార్చి పడుకుంటే పొద్దున లేసేసరికి ఆయన ప్రేమ మనల్ని దుఃఖము నుండి నాట్యంలోకి మారుస్తుందని వాక్యం చెప్పట్లేదా? ఏమంటున్నాడు, దో యు క్రై ఇన్ ద నైట్ అంట. అంటే నీ మార్నింగ్, నీ బాధ, నీ దుఃఖము రాత్రంతా ఉండిన ఉదయము సంతోషంతో నింపబడతావు అని చెప్పేసి వాక్యం చెప్తుంది. అంటే అది నిజమే కదండి. ఇక్కడ మరి ఆ రీతిగా దేవుని ప్రేమ మనలోనికి రావాలి అన్నా, మరి ఉండాలన్నా, నిలవాలన్నా, అది మనం నమ్మాలన్నా, ఆ నిరీక్షణ మనకి కలిగి ఉండాలన్నా మనకి ఇంకో సత్యం తెలియవలసింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయములో ప్రేమని కుమ్మరిస్తున్నాడు. అభిషేకం కంటే కూడా శ్రేష్టమైన మొదటి లక్షణం, అభిషేకం కంటే కూడా శ్రేష్టమైనది ప్రేమ అనే కుమ్మరింపు మనకి కావాలండి. ఇది ఉంటే ఆల్మోస్ట్ నీ పరిచర్య సంపూర్ణమవుతుంది. నీ పరిచర్య ఇదిగో పైకి కిందికి కాదండి, ఒక స్లోపు లాగా ఉండదు, కానీ స్ట్రేట్గా వెళ్ళిపోతుంది. మరి అక్కడ కర్వ్స్ అనేది ఉండదు అని నేను నమ్ముతున్నాను. ఈవెన్ నేను కూడా ఈ 15 సంవత్సరాలండి ఇంచుమించు నేను దేవుని రక్షణలోకి వచ్చి ఒక హిందూగా ఉన్న నన్ను మరి దేవుడు పట్టుకున్నాడు. మరి ఆ తర్వాత దేవుని సేవ అని పరిగెడుతూనే ఉన్నాను 15 సంవత్సరాల్లో. కానీ ఎప్పుడు చూసినా పడడం లేవడమే అండి. పరిగెత్తేది తక్కువ, పడడం లేవడం ఎక్కువైపోతున్నా నా జీవితంలో. నాకు దేవుడు నేర్పించిందల్లా ఒకటే, నువ్వు దేనికోసం పరిగెత్తకు, ఆయన స్వరూపం, ఆయన సుగుణాలు అవి నీలో ఉన్నాయా లేవా, వాటి కోసం నిలబడి పొందుకో అంటున్నాడు. నిలబడి పొందుకోమంటున్నాడు. ఒక సామెత ఉంటుంది కదండి, నిలబడి నీళ్ళు తాగడం మంచిదంట, పరిగెత్తి పాలు తాగడం అంటే. నేను అనుకున్నాను, ప్రభా సంవత్సరాల నుండి పరిగెత్తాను, నీ సేవ అని ఏమాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడలాగానే కనిపిస్తుంది ప్రభా. మరి నాలో మార్పు లేదు పూర్తిగా. నా సేవలో ఏదో చేశానంటే చేస్తున్నాను, కానీ సంతృప్తి లేదే. ఒక్కొక్కరు పెద్ద సేవకులతో పోల్చుకుంటే, అంటే పోల్చుకోవడం నా పని కాదండి. నో కంపారిజన్ ఇన్ ద క్రిస్టియన్ కాలింగ్. మనం ఒక్కరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనకి దేవుడిచ్చిన దర్శనం ఏదైతుందో దాని ప్రకారమన్నా మనం ముందుకు వెళ్ళాలి కదా. నా దర్శనం చూస్తే ఎక్కడో కనిపిస్తుంది, నేను చూస్తే ఇంకెక్కడో ఉన్నాను. ఇదేంటి ప్రభా, ఎందుకు నేను రీచ్ అవ్వట్లేదు? వాళ్ళందరికీ ఇచ్చిన దర్శనం ప్రకారం వాళ్ళు రీచ్ అవుతున్నారే, మరి నేను ఎందుకు రీచ్ కాలేకపోతున్నాను అన్నప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, కేవలం ఒక్కటే ఒక మాట ఏంటి అంటే, నిన్ను బట్టి కాదు, కానీ నీలో నా పరిశుద్ధాత్మను బట్టి కార్యాలు జరుగుతాయి. అవును కదా ప్రభా, నా సొంత శక్తితో నేను పరిగెత్తట్లేదు, మరి నీ ఆత్మశక్తిని కోరుకుంటున్నానంటే కాదు, ఆత్మ కాదు నువ్వు కోరుకోవాల్సింది, అభిషేకం కాదు నువ్వు కోరుకోవాల్సింది, ఆయన కుమ్మరిస్తున్న ప్రేమని నువ్వు మొదటిగా కోరుకోమని చెప్పాడు. అప్పుడండి నిజంగా ప్రేమని మరి రుచి చూడడం మాత్రమే కాదు, ప్రేమను రుచి చూశాను, దేవుని ప్రేమను పొందుకున్నాను కాబట్టి చనిపోవాల్సిన దాన్ని నేను బ్రతికి ఉన్నాను. ప్రేమను పంచాలి, యేసు ప్రేమను పంచాలని యేసు గురించి సాక్ష్యం చెప్పడానికి ప్రయాస పడుతున్నామే. కానీ క్రైస్తవులమైన మనము, సేవకులమనే మనము కానీ నిజంగా నీలోకి వెళ్ళి ఆ ప్రేమ ప్రవహిస్తుందా అని ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఈ క్రిస్మస్ శుభవేళ ప్రశ్నిస్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత చక్కటి మాట ఉంటుంది ఇక్కడ. ఆయన పరిశుద్ధాత్మని మన హృదయాంతరంగంలో కుమ్మరించి ఉన్నాడంట. ఆయన లోకాన్ని ప్రేమించిన దేవాది దేవుడు తన కుమారుని, అద్వితీయ కుమారుని, శ్రేష్టమైన కుమారుని, అంటే ఒకే ఒక కుమారుని అండి, బిగాటన్ సన్ అని ఇంగ్లీష్లో చెప్తున్నారు. ఆ కుమారుని అంటే ఎవరో కాదండి, మళ్ళీ ఆయననే సృష్టించిన సృష్టికర్తే మానవ శరీరంలో వచ్చి మన కోసం నిలబడ్డాడు, మనకి విడుదలనిచ్చాడు. అవ్వ గురించి చెప్పాను కదండి, ఒక్క మాట చెప్తాను. ఏ అవ్వ ద్వారా పాపం వచ్చిందని లోకం నిందిస్తుందో ఆ నిందను మొదటగా కొట్టి పడేశాడండి. ఎట్ట తెలుసండి, పరిశుద్ధాత్మ మరి ఆ తల్లిని భరించింది. హల్లెలూయా, ఆమె పరిశుద్ధాత్మను చేత నింపబడి మరి ఆ శాపము ఆ స్త్రీ ఆ రోజే మరి కొట్టివేయబడిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. స్త్రీకి వచ్చిన నిందని మరి యేసు ప్రభు పుట్టక ముందే మరి
అంటే భూలోకానికి రాకముందుగానే ఆ తల్లి గర్భంలోకి పాపం ఎలా అవ్వ కడుపులోకి వెళ్ళిందో అలాగే మరి పాపం లేని దేవాది దేవుడి లోక సృష్టికర్తనే మరి ఆ తల్లిలోనికి పరిశుద్ధాత్మ రూపంలో మరి ఉద్భవించి స్త్రీలో ఉన్న పాపాన్ని కొట్టిపడేశాడు. అలాగే ఆదాములో ఉన్న పాపం అయితే ఇంకా కొనసాగించబడుతుంది. కానీ మనము ఎప్పుడైతే యేసు ప్రభు మన కొరకు మరి ప్రాణం పెట్టాడని ఆ నెక్స్ట్ వచనాలు మనం ధ్యానిస్తే మరి మనం ఒప్పుకున్నప్పుడు ఆయనని రక్షకుడిగా అంగీకరించినప్పుడు మన పాపాల నుండి మనం విమోచించబడి నిజమైన దేవుని బిడ్డలుగా మార్చబడి పరలోకానికి వారసులు అవుతామని ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రమయ్య. ఈరోజు ప్రభు ఈ శుభదినమున తండ్రి నీ చక్కటి ప్రేమ గురించి, నీ ప్రేమకి పునాదులను గురించి మేము ధ్యానించుకుని ఉంటుండగా ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్.